మధ్యకాలంలో తన మాటలలోని ద్వంద్వార్థాల డోసును తగ్గించిన ఆలీని చూసి ఆలీ మారిపోయాడు అని అనుకున్నారు అంతా. అయితే ఆలీ నిన్న జరిగిన ఊపిరి ఆడియో వేడుకలో తిరిగి తన సహజ మాటల ధోరణిని మరిచిపోలేదు అనే సంకేతాలు ఇచ్చాడు. నిన్న జరిగిన ఆడియో వేడుకలో హీరోయిన్ కాజల్ మాట్లాడిన తరువాత మాట్లాడడానికి వేదికపైకి వచ్చిన ఆలీ తనదైన శైలిలో కాజల్ పై సెటైర్లు వేశాడు. కాజల్ అంతకు ముందు నాగార్జున గారిని చాలా సార్లు కలిసింది. ఎప్పుడు ఇంతగా పొగడలేదు. అయితే ఆమెకు ఇప్పుడే తెలిసింది మీకు కొత్తగా 50 కోట్లు వచ్చాయని. అయితే ఎంత పొగిడినా ₹1 కూడా కాజల్కు ఇవ్వద్దు, కావాలంటే అమలుకు ఇవ్వండి అంటూ ఆలీ చేసిన వ్యాఖ్యలకు కాజల్ షాక్ అయింది. అయితే ఆడియో వేడుక జరుగుతున్న వేదిక అంతా నవ్వులతో నిండిపోయింది. ఇదే సందర్భంలో ఆలీ మరో అడుగు ముందుకు వేసి నాగార్జునకు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేదని, ఇలాంటి పాత్రలో నటించాలంటే ఎంతో ధైర్యం కావాలని అంటూ ఈ సినిమా నా కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిపోతుందని కామెంట్ చేశాడు. ఆ తర్వాత వెంటనే ఆలీ మాట్లాడుతూ నాగార్జున చేయి పడితే ఆడ అయినా మగ అయినా పైకి వెళ్లడమే అంటూ ఆలీ పలికించిన హావభావాలు చూసిన వారు ఆలీ ఇంకా మారలేదు అని కామెంట్ చేసుకున్నారని టాక్. నిన్న విడుదలైన ఈ సినిమా పాటలు చాలా డిఫరెంట్ గా అనిపించినా ఈ సినిమా ఏ క్లాస్ సెంటర్ ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అయిపోతుందా అన్న కామెంట్స్ వినిపించాయి. ఒక్కసారి భుజం మీద చేయేశాక వాడి ఎదవైనా ఏఆర్ రెహమాన్ అయినా ఫ్రెండే. హస్బెండ్ అవుతాము.